అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎండి టిప్స్ అండ్ వ్లాగ్స్. లర్న్ ఈజీ ఇంగ్లీష్ విత్ మీ నవ్య రాణి. టుడే ఇన్ దిస్ వీడియో we are going to learn some sentences in English through our language Telugu. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Without any delay, let's get into our video. So through this video I am going to tell you the language which you are using at school, whether it is right or wrong. Please check through this video. Okay, some of the sentences I have taken mostly the children use at school. So first sentence is ee book evardi. So what you people are asking, whose book this is, whose book this is. So it is wrong. What you have to ask, whose book is this, whose book is this. Coming to the next one, తనకి బ్లడ్ వస్తుంది టీచర్, ఈ అమ్మాయికి బ్లడ్ వస్తుంది. జనరల్గా పిల్లలు ఆడుకున్నప్పుడు దెబ్బలు తగులుతుంటే చిల్డ్రన్ దే యూజ్, మ్యామ్ బ్లడ్ ఈజ్ కమింగ్ టీచర్ టు దిస్ బాయ్, టు దిస్ గర్ల్ బ్లడ్ ఈజ్ కమింగ్ టీచర్ అని చెప్తారు. యాక్చువల్లీ దట్ ఈజ్ రాంగ్. వాట్ యూ హ్యావ్ టు సే, దిస్ బాయ్ ఈజ్ బ్లీడింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్, ద గర్ల్ ఈజ్ బ్లీడింగ్. ఈ అమ్మాయికి రక్తం వస్తుంది, ద గర్ల్ ఈజ్ బ్లీడింగ్. ఈ అబ్బాయికి రక్తం వస్తుంది, దెబ్బ తగిలింది, దిస్ బాయ్ ఈజ్ బ్లీడింగ్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు యూస్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, తనకి ముక్కు కారుతుంది. సో పిల్లలు ఏడుస్తుంటే నోస్ కారుతుంది కదా, సో ఏం చెప్పాలి, హిజ్ నోస్ ఈజ్ రన్నింగ్ అంటే ఈ అబ్బాయి. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ బాయ్, what we have to say, his nose is running. If we are talking about a girl, her nose is running. Okay, next sentence is, సపోజ్ మీ ఫ్రెండ్ ఏడుస్తున్నప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. సో మనం ఏం చెప్తాం, ముక్కు కారుతుంది తుడుచుకో అని అంటాం తెలుగులో. సో ఇన్ ఇంగ్లీష్ వాట్ యూ హ్యావ్ టు సే, యువర్ నోస్ ఈజ్ రన్నింగ్, క్లీన్ ఇట్. యువర్ నోస్ ఈజ్ రన్నింగ్, క్లీన్ ఇట్. అదే కంట్లో నుంచి నీళ్ళు వస్తుండే, వెన్ హీస్ క్రయింగ్, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి కదా, సో కళ్ళు తుడుచుకో అని ఇంగ్లీష్లో ఏమనాలి, వైప్ యువర్ టీయర్స్, వైప్ యువర్ టీయర్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వీడియో. సో మోస్ట్లీ 90% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ యూజింగ్ దిస్ ప్రాపర్లీ. ప్లీజ్ అబ్జర్వ్. నిన్న మా నాన్న నాకు కొత్త డ్రెస్ కొనిచ్చారు. వాట్ ద చిల్డ్రన్ ఆర్ యూజింగ్, యు నో, మై ఫాదర్ బైడ్ న్యూ డ్రెస్ టు మీ, మై మదర్ బైడ్ న్యూ డ్రెస్ టు మీ. యాక్చువల్లీ బైకి పాస్ట్ ఫామ్ బాట్ బట్ నాట్ బైడ్. ఓకే, బై బాట్, బై కొను, బాట్ కొన్నాను. సో మీరు ఇప్పుడు ఏం చెప్పాలి, మై ఫాదర్ బాట్ న్యూ డ్రెస్ టు మీ, మై ఫాదర్ బాట్ న్యూ డ్రెస్ టు మీ, నాట్ బైడ్. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు నో ఈజ్ బై బ్రింగ్. డిఫరెన్స్ బిట్వీన్ బై బ్రింగ్, బై అంటే కొనడం, బ్రింగ్ అంటే తేవడం, తెచ్చాను తెస్తున్నాను అని అంటాం కదా. నేను ఇవాళ లంచ్ బాక్స్లో యాపిల్ తెచ్చుకున్నాను అంటే ఐ బ్రాట్ అన్ యాపిల్ ఇన్ మై లంచ్ బాక్స్. అదే యాపిల్ కొన్నాను అంటే ఐ బాట్ యాపిల్స్ ఇన్ ద మార్కెట్, ఇలా చెప్పాలి. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మా అమ్మ మార్కెట్లో కూరగాయలు కొంటున్నారు అంటే డబ్బులు పెట్టి కొనడం. ఓకే, మై మదర్ ఈజ్ బయింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. కొంటున్నారు అంటే ఏంటి, బయింగ్. మై మదర్ ఈజ్ బయింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. అదే మా అమ్మ మార్కెట్ నుండి కూరగాయలు తెస్తుంది అంటే బ్రింగింగ్. మై మదర్ ఈజ్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ కొనడం అండ్ తేవడం, nothing but buying and bringing. So this is what the difference you must learn. Okay, if you like this video, please don't forget to like, share and subscribe my channel. Thanks for watching. Keep smiling and keep learning English. Have a nice day.